బోధి ప్రేక్షకులకు నమస్సులు. ఈరోజు గతకాలపు విషయాలు అందజేసే తోకలేని పిట్ట, అదేవిధంగా బంధుత్వాలని, బాంధవ్యాలను పెంపొందించే పోస్ట్ కార్డ్ అన్న విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. నేటి పిల్లలు ఎంతమంది మనలో ఈ పోస్ట్ కార్డ్ చూసుంటారు? లేదా ఈ పోస్ట్ కార్డ్ వాడేవారు అని చెప్పి ఎంతమందికి తెలిసుంటుంది? ఈ పోస్ట్ కార్డ్ అనేది మా తరం వాళ్ళు ఒకసారి గుర్తు చేసుకుంటే గతకాలపు మట్టి వాసనలు, గతకాలపు బంధుత్వాలు, బాంధవ్యాలు, వాళ్ళ యొక్క ప్రేమ, ఆప్యాయత అన్నీ కూడా మెదడులో బాలిస్తూనే ఉంటుంటాయి. పోస్ట్ కార్డ్ అనేది ఆ రోజుల్లో ఒక అద్భుతమైన మానవ సంబంధాలను కలిపే చిన్నపాటి తంతి. పోస్ట్ కార్డ్తో పాటు ఇన్లాండ్ కవర్, అలాగే ఎన్వలప్ అని చెప్పి కూడా ఉంటుండేవి. ఇన్లాండ్ అనేది దాంట్లో 3 పేజీలు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎన్వలప్ అనే దాంట్లో మనం ఒక తెల్లకాయితీ మీద ఉత్తరం రాసి, లేదా దాంట్లో ఏమైనా బిల్లులు పంపాలన్నా దాంతో పాటు పంపించే అవకాశం ఉంటుంది. కేవలం 15 పైసల ఖరీదుతో సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండే ఆ వార్తాధారుడు పోస్ట్ కార్డ్. ఇప్పటి ఆండ్రాయిడ్ ఫోన్ల మోడల్స్ లేవు, రింగ్ టోన్స్ లేవు, అట్లాగే దానికి ఫోన్ గార్డు ఉండేవి కాదు. ఉన్నదల్లా ఆ పోస్ట్ మ్యాన్ తెచ్చే ఆ తోలి సంచులు, ఆ కార్డులు తీసి పోస్ట్ అంటే ఇంటిల్లిపాలిటీ కూడా పరుగులెత్తుకుంటూ ఎవరు ముందు తీసుకోవాలన్న ఆతృతో తీసుకోవడమే కాకుండా ఎవరి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి కాస్త చదువుకున్న వాళ్ళు చూసి అమ్మ ఉత్తరం రాసింది, తాతయ్య ఉత్తరం రాశాడు, అన్నయ్య ఉత్తరం రాశాడు అని చెప్పి ఆ కేరింతలు, ఆనందాలు మనోపలకంపై చెరిగిపోని ముద్రలు. ఆ రోజుల్లో మన యొక్క భావోద్రేకాలు కానీ, భావాలను కానీ, ప్రేమలను కానీ, ఆప్యాయతను కానీ రంగరించి ఆ ఇంకు రూపంలో పెట్టే ఏకైక సాధనం ఆ పోస్ట్ కార్డు. పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళిన కుర్రవాడు తన యొక్క భావాలను, తన యొక్క చదువు గురించి, తనకు తల్లిదండ్రుల పట్ల ఉండే గౌరవం గురించి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కోల్పోయాడు, ఇట్లాంటి భావోద్రేకాలన్నీ కూడా ఆ చిన్న పోస్ట్ కార్డు మీదే అతను రాసి పంపడం. అదేవిధంగా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన పిల్లలకు కానీ, లేదా మనవలకు కానీ ఆ అమ్మమ్మ, నానమ్మ ఆశీర్వదిస్తూ అక్కడ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మసలుకోవాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఆ అమ్మమ్మ, నాన్న రాసే ఉత్తరాలు ఇవన్నీ కూడా మరల చదువుకుంటూ పులకించిపోతుండేవాళ్ళం. ఒక ఉత్తరం వచ్చిందంటే మళ్ళీ ఉత్తరం వచ్చే వరకు ఉత్తరాన్నే తనివి తీరా చదువుకోవడం, ఆవు నెమరు వేసినట్లుగా ఆ స్మృతులన్నీ కూడా మనోఫలకంపై చిత్రించుకోవడం మానసిక ఆనందమే కాదు, మానవ సంబంధాలను కట్టిపడేసే ఒక అద్భుతమైన సాధనం ఆ పోస్ట్ కార్డు. ఆ పోస్ట్ కార్డులో ఏ విధమైన బొమ్మలు ఉండేవి కాదు, లేదా నేటి తరం చూపించుకునేలాగా ఎమోజీస్ ఉండేవి కాదు. ఆ పోస్ట్ కార్డు మన బంధువుల దగ్గర నుంచి కానీ, స్నేహితుల దగ్గర నుంచి కానీ వచ్చినప్పుడు మన చేతిలో పడితే వాళ్ళ ముఖ చిత్రం కూడా దాంట్లో కనపడి వాళ్ళు స్వయంగా మనతో మాట్లాడుతున్నారా అన్న అనుభూతి కలిగించే రీతిలో ఆ వచ్చే ఆ సందేశాలు కానీ, లేదా ఆ పొందే అనుభూతులు కానీ వర్ణాతీతం. అదేవిధంగా చదువురాని వారు కూడా ఆ రోజుల్లో ఆ ఊళ్ళో ఉండే పోస్ట్ మాస్టర్ని కానీ, లేదా పురోహితుని కానీ, లేదా ఆ ఊరు మాస్టర్ని కానీ వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తూ వాళ్ళతో ఉత్తరం రాయించి వాళ్ళ పిల్లలతో మాట్లాడుతున్నట్లుగానే ఆ చెప్పే విధానం, అదే రీతిలో వాళ్ళు రాయడం, దాన్ని పోస్ట్ చేయడం, మళ్ళీ అందుకున్న వారు కూడా విద్యా సుగంధాలు లేకపోతే వాళ్ళు కూడా ఆ పోస్ట్ మ్యాన్ తోటో, లేదా మాస్టర్ తోటో, ఆ పూజారి గారితో చదివించుకోవడం, ఇవన్నీ కూడా నేటి తరానికి వింతగా ఉన్న మొబైల్ ఫోన్ వచ్చి మానవ సంబంధాలను విచ్ఛిన్నం చేసినట్లుగా కాకుండా ఆ 15 పైసల సాధనమే మానవ సంబంధాలని కూడా కట్టి పడేస్తుండేది. అంతేకాదు ఆ ఉత్తరాలన్నీ కూడా బయట పడేసేవారు కాదు. మళ్ళీ దానికి ఒక ఊస పెట్టి, ఆ ఊసకి కిందన ఒక వాషర్ పెట్టి, ఒక్కొక్క ఉత్తరాన్ని అలా చేసిన తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు అవన్నీ కూడా మళ్ళీ అట్లా దాసి ఒక ఆస్తి కిందే భావిస్తుండేవారు. ప్రతి ఇంట్లోనూ కూడా ఏదో ఒక మూల ఆ సూరికి ఆ ఉత్తరాల తీగ ఏలాడుతూనే ఉండేది. అదేవిధంగా ఉత్తరాలు కూడా చూసిన వెంటనే భావాలను తెలియజేసే కొన్ని సూచనలు కూడా ఉండేవి. ఎవరైనా మరణిస్తే ఈ పక్క భాగంలో ఇంటూ పెట్టేవారు. దుఃఖకరమైన వార్త అని చెప్పి ఆ ఉత్తరాలను మట్టికి చూసిన వెంటనే ఆ కుటుంబ సభ్యులతో చెప్పి దాన్ని చెప్పేసేవారు. ఏదైనా శుభకార్యం అయితే మళ్ళీ ఈ 4 పక్కల పసుపు పూసి అది చేస్తుండేవారు. అంటే మనం ఈరోజు ఎమోజీస్ ఏ విధంగా వాడుతున్నామో ఆ విధంగా ప్రకృతితో సంబంధంగా మానవ సంబంధాలు మెరుగుపరిచేలా ప్రతిదీ కూడా సింబాలిక్గా చేసే ఆ ఉత్తరాలలో రాయడం, ముగింపు కూడా ఒక విధమైన బాణి. ఉత్తరాలు రాసేటప్పుడు కూడా శ్రీరస్తు శుభమస్తు అభిజ్ఞమస్తు అని రాసి చిరంజీవి సౌభాగ్యవతి అని చెప్పి చూస్తూ ఇట్లు మళ్ళీ ఆశీర్వదిస్తూ అని చెప్పి ముగించడం. ఈ రోజుల్లో అలాగా ఆర్ఐపీలు కానీ, ఓఎంజీలు కానీ ఇట్లాంటి కోడ్ అనేది లేదు. ఉన్నదంతా హృదయ భాష, నేటిదంతా వేళ్ల భాష. వేళ్ల భాష నుంచి హృదయ భాషకి వెళ్ళాలంటే ఆ పోస్ట్ కార్డే అసలైన సాధనం. మళ్ళీ ఆ రోజులు రావు, కానీ నేటి తరానికి ఆ రోజుల గురించి తెలియజేస్తే ఓహో ఆ విధంగా ఉండేవా సంబంధాలు అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు పంపించండి. అదేవిధంగా వీలైనంత మేర
ఉత్తరాలు రాయించే అలవాటు కూడా మీ చిన్నారులకు చేయండి. వాళ్ళు ఎలా రాస్తారో, ఏం చేస్తారో మీరు పక్క నుంచి మావయ్యకి రాయి, మీ నాన్నకి రాయి, మీ అత్తయ్యకి రాయి అని చెప్పి వాళ్ళు రాయమంటే వాళ్ళ భావాలనే అక్షర రూపం చేయమనండి. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే రైటింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, మెమరీ స్కిల్స్ డెవలప్ అవుతాయి. అదేవిధంగా ఆ ఉత్తరం చదివిన తర్వాత అవతల వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసావు, మళ్ళీ ఉత్తరం రాసావు, నీ యొక్క ఉత్తరం చదివిన తర్వాత చాలా ఆనందం వేసింది, నీలాంటి మనవడు లేదా ఇలాంటి మేనల్లుడు ఉండడం చాలా గర్విస్తున్నానని చెప్పి ఒక్క మాట అంటే ఆ కుర్రవాడు పొంగిపోతాడు. ఆ విధంగా వికాసం కూడా చెందుతుంది. సో విద్యలో భాగంగా కూడా ఈ పోస్ట్ కార్డ్ మనం తీసుకుంటే ఒక అద్భుతమైన పరికరంగా దీన్ని భావిస్తూ ఆ పాతదానిలో ఉండే ఆ మాధుర్యాన్ని తెలుసుకుంటూ నేటి తరానికి తెలియజేద్దాం.